నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 3వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛద్దస్సయేవ స. తాత్పర్యం: ఓ అర్జున, ప్రతి జీవికి తన పూర్వజన్మ సంస్కారములను అనుసరించి వారి వారి అంతఃకరణను అనుసరించి శ్రద్ధ ఉంటుంది. అటువంటి వాడిలో ఉన్న శ్రద్ధయే వాడి యొక్క స్వరూపము. వాడి అంతఃకరణను బట్టి ఎటువంటి శ్రద్ధ ఉంటుందో వాడి జీవితాంతం అటువంటి శ్రద్ధనే కలిగి ఉంటాడు. ప్రతి మానవుడిలోనూ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేవి ఉంటాయి. ఈ 4 కలిపి అంతఃకరణ అంటారు. ఈ అంతఃకరణ ప్రతి జీవిలోనూ వాడి పూర్వజన్మ సంస్కారం వల్ల ఏర్పడుతుంది. ఆ అంతఃకరణను అనుసరించే వాడి జీవన విధానం నడుస్తుంటుంది. ఎవడు తన పూర్వజన్మ నుండి ఎటువంటి శ్రద్ధను, సంస్కారమును తెచ్చుకుంటాడో జీవితాంతం అటువంటి శ్రద్ధనే కలిగి ఉంటాడు. మరి వాడు మారతాడా? వాడిలో పుట్టుకతో వచ్చిన శ్రద్ధ కాలానుగుణంగా మారుతుందా, మారే అవకాశం ఉందా అనేది తర్వాతి శ్లోకాల్లో వివరించాడు. నేటికి సమ.